ఇప్పుడంటే యాక్టివ్ పాప్కార్న్ ఇండియాలో 90% మార్కెట్ షేర్ ఉంది, కానీ లాంచ్ చేసినప్పుడు 1997లో అట్టర్ ఫ్లాప్. కానీ వీళ్ళు ఎలా గ్రో అయ్యారో మనం కూడా తెలుసుకుని కలిసి గ్రో అవుదాం. ఫాలో కొట్టేసేయండి. సో మ్యాటర్ ఏంటంటే యాక్టివ్ పాప్కార్న్ 1997 ఇండియా లాంచ్ అయ్యే టైంకి యాక్టివ్ పాప్కార్న్ వరల్డ్లోనే ఫస్ట్ మైక్రోవేవ్తో తయారు చేయబడే పాప్కార్న్ అనమాట. కానీ వీళ్ళు లాంచ్ చేసే టైంలో అంటే 1997లో ఇండియాలో మైక్రోవేవ్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? 0.4% మాత్రమే కదా. ఇప్పుడు 0.4% ఉన్న కంట్రీకి పాప్కార్న్ ఎలా అలవాటు చేయాలి? సో అప్పుడే వీళ్ళు మేజర్ మూవ్ తీసుకున్నారు. అదేంటంటే యాక్టివ్ పాప్కార్న్ ఎవరైతే ఓన్ చేసుకుంటారో కొనాగ్రా అనే కంపెనీ, వీళ్ళు ఐటీసీ అనే ఇండియన్ కంపెనీతో టైఅప్ అయి అగ్రోటెక్స్ ఫుడ్ లిమిటెడ్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసి దీంతో యాక్టివ్ పాప్కార్న్ ఇండియాలో కొత్తగా రీసెర్చ్ చేసి డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే ఇండియాలో బాగుండేవేంటి మైక్రో ఓవెన్స్ అయితే లేవు, కానీ ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి. సో ప్రెషర్ కుక్కర్ దాకా తయారు చేయబడే పాప్కార్న్ తయారు చేశారు. దాంతో ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్. కానీ పాప్కార్న్ అనేది ఒక మాస్ ప్రోడక్ట్ కాదు. ఓన్లీ మనం థియేటర్స్కి వెళ్ళేటప్పుడు లేదా ఎక్కడైనా మాల్స్కి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు మాత్రమే తీసుకునే వాళ్ళం. సో దీన్ని మాస్ ప్రోడక్ట్ చేయాలంటే ఏం చేయాలి? తెలుసు కదా, మన ఇండియాలో ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. తక్కువకి ఇస్తే ఆబ్వియస్లీ అందులో వర్క్ ఉందంటే కొంటారు. కాబట్టి ఆ పాప్కార్న్ ప్యాకెట్ 10 రూపీస్ నుంచి 35 రూపీస్ మధ్యలో ప్లేస్ చేశాడు అండ్ బూమ్, ఇప్పుడు ఇండియాలో 90% మార్కెట్ షేర్ యాక్టివ్ వాళ్ళకే ఉంది. సో మ్యాటర్ అంటే బిజినెస్లో మనం పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. చిన్న ట్వీక్స్ ఇస్తే చాలు, వర్కౌట్ అయిపోద్ది. మరింత గంట కోసం ఫాలో కొట్టండి. ఫాలో కొట్టకపోతే మళ్ళీ మన కాంటెంట్ చూడలేరు.